హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్ కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఇక పోటీలో ఎంఐఎం, బీజేపీ ఉన్నాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా హైదరాబాద్ జిల్లాకు చెందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీసియో మెంబర్స్, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం ఓటర్లు 112 మంది కాగా అందులో కార్పొరేటర్లు 81, ఎక్స్ ఆఫీసియో సభ్యులు 31 మందిగా ఉన్నారు. పార్టీల వారీగా బలాబలాలు చూస్తే ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 50 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీకి 18 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 24 మంది ఓట్లున్నాయి. కాంగ్రెస్ కు 7 కార్పొరేటర్లు, 7 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 14 మంది ఉండగా బీఆర్ఎస్ కు 15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 24 మంది ఓటర్లున్నారు. సరిపడా సంఖ్యాబలం లేకున్నా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచింది బీజేపీ. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. హరికృష్ణ. నేడు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్ లో పోలింగ్ కేంద్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యుల కోసం ప్రధాన కార్యాలయంలోని ప్రధాన భవన నిర్వహణ విభాగంలో అయితే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా అధిక ఎలక్షన్ కమిషన్ 144 సెక్షన్ విధించడం జరిగింది. మొత్తంగా ఓటర్లు 112 మంది అయితే ఈ యొక్క పోలింగ్ లో ఉన్నారు. అయితే బీజేపీకి సంబంధించి సంఖ్యాబలం లేకపోయినా ఈసారి పోటీలో ఖచ్చితంగా నిలబడాలి అని చెప్పేసి బీజేపీ పోటీ చేస్తుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పోలింగ్ అయితే జరగనుంది. అయితే ప్రధానంగా అటు ఒకరు అంటే పార్టీలకు సంబంధించి బలాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే మొత్తంగా 112 ఓట్లలో 80 కార్పొరేటర్లు, 31 ఎక్స్ అఫీషియో మెంబర్స్ అయితే ఉన్నారు. ఎంఐఎం సంబంధించి 50 ఉండగా బీఆర్ఎస్ సంబంధించి 25, బీజేపీకి సంబంధించి 25, కాంగ్రెస్ సంబంధించి 14 ఓట్లు అయితే ఉన్నాయి. అయితే బీజేపీకి సంబంధించి అభ్యర్థి గౌతమ్ రావు ఉన్నారు. అదేవిధంగా ఎంఐఎం సంబంధించి అభ్యర్థి కూడా ప్రకటించడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య అయితే పోటీ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేము ఓటింగ్ లో పాల్గొంటలేమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మాకు బలం లేదు కాబట్టి పోటీ చేయడం లేదంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. పోటీ ప్రధానంగా అటు బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా ఉన్నది. బీజేపీకి సంబంధించి 25 ఓట్లు ఉండగా ఎంఐఎం సంబంధించి 50 ఓట్లు ఉన్నాయి. సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ పోలింగ్ అయితే జరగనుంది. అటు ఇప్పటికే అటు కార్పొరేటర్లు అంతా కూడా తమ పార్టీలో ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పేసి బీజేపీ
బీజేపీ అయితే కోరడం జరిగింది. మరి చూడాలి పార్టీలో ఓటింగ్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పాల్గొంటాయా లేదా అనేది అయితే కొంత ఆసక్తిగా నెలకొంది. మొదటిసారిగా అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలకు కూడా తమ అభ్యర్థిని నిలపకుండా జరుగుతున్న పోటీ కాబట్టి కొంత ఆసక్తికర నెలకొంది. అటు పార్టీలు ఈ ఓటింగ్ లో పాల్గొంటాయా లేదా అనేది వేసి చూడాలి. సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ యొక్క పోలింగ్ అయితే జరగనుంది. అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసారి అటు పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అయితే జరగనుంది. ఎల్లుండి 25వ తారీఖు అయితే కౌంటింగ్ జరగనుంది. అయితే హరికృష్ణ, 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకైతే పోలింగ్ జరగనుంది. అయితే ఇటు అభ్యర్థుల్లో కానీ అటు పార్టీ నేతల్లో కానీ ఎలాంటి ఎక్సైట్మెంట్ చూడొచ్చు అంటారు? దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బబిత, అయితే దాదాపుగా 22 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పోలింగ్ జరగడము, అదేవిధంగా అధికార పార్టీ ప్లస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈసారి పోటీలో ఉండకపోవడం విశేషం కాబట్టి కొంత ఆసక్తి నెలకొంది. అటు బీజేపీకి సంబంధించి బలం లేకపోయినా సరే ఎంఐఎం పార్టీకి ఖచ్చితంగా ఢీకొట్టాలి అన్న ఉద్దేశంతో ఆ బీజేపీ పార్టీ ఈసారి బరిలో నిలిచిన నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొంది. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే పోలింగ్ కి దూరంగా ఉంటున్నామని చెప్పేసి ప్రకటించడం, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు మాకు బలం లేదు కాబట్టి మేము పోటీ చేయడం లేదంటూ ప్రకటించడం పట్ల కొంత ఆసక్తి నెలకొంది. వారు ఈ రోజు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనేది కొంత చర్చనీయాంశం మారింది. కొంత ఆసక్తి కూడా రేపుతుంది. ఎందుకంటే అటు అధికారంలో ఉన్న పార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం బహుశా నాకు తెలిసి ఇది మొదటిసారి కావచ్చు. సో అందుకోసం కొంత ప్రజల్లో కొంత ఆసక్తి నెలకొంది. అటు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా ఏంటి అనేది కొంత ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది రాజకీయ వర్గాల్లో. ఆ వ్యూహాత్మకమైన రాజకీయంలో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టిందనే చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఆ బీజేపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో గెలిచే అంత బలం లేకపోయినా సరే అభ్యర్థిని నిలబెట్టి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇద్దరు రాజకీయాలు అంటే రెండు పార్టీలు కూడా ఒకటే ఎజెండా మీద వెళ్తున్నాయని చెప్పేసి ప్రజల ముందు తేల్చే విధంగా బీజేపీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం, ఇటు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పేసి బీజేపీ తన గళాన్ని విప్పించేందుకు వ్యూహాత్మకంగా ఈసారి అయితే అభ్యర్థిని నిలబెట్టడం, అటు ఎంఐఎం పార్టీకి సంబంధించి ఇటు అభ్యర్థిని నిలబెట్టడం, ఈ రెండు పార్టీల మధ్యనే గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో కూడా కొంత రాజకీయ వర్గాల్లో అయితే ఆ చర్చ జరుగుతుంది. ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఓటర్లు పాల్గొంటారా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొంత రాజకీయ వర్గాల్లో అయితే ఇది బీజేపీ మాత్రం వ్యూహాత్మకంలో భాగంగానే అభ్యర్థిని నిలబెట్టింది అనేది అయితే కొంత ఆ చర్చ కొనసాగుతుంది. అయితే చూడాలి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వారు మరి పోలింగ్ లో పాల్గొంటారా లేదా అనేది కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వారు పాల్గొంటారా లేదా అనేది కొంత వేచి చూడాల్సిందే. రైట్ హరికృష్ణ.